మంచి పందెక్కి తొక్కినట్టు ఉండాల పట్రా పట్టు. సార్ సార్ కొంప మునిగింది సార్. ఏటి రండి సార్. ఎస్ అని చెప్పు. రండి సార్ రండి. ఏటి ఏటి తొందరగా చెప్పు అయ్యా. ఆ సీఎం మీ మీద కమిషన్ అయిపోతున్నాడండి బాబు. నా మీద ఏ ఎవరంగా చెప్పా? ఇది వరకటి గవర్నమెంట్ని వాడుకుని అక్రమంగా డబ్బు సంపాదించారని, విజయవాడలో మీరు రిజిస్టర్ చేసిన ఆస్తుల వివరాలన్నీ మొత్తం బయటికి లాగబోతున్నాయండి. ఆ హోమ్ ఎక్కడయ్యా? ఆయన చుట్టూ సిబిఐ అబ్జర్వేషన్ ఉందండి. అందుకే ఈ విషయం సీక్రెట్ గా తెలియచేయమని నన్ను పంపించారు. త్వరలో మీ ప్రాపర్టీ కూడా సీజ్ చేయబోతున్నారు. ఈ మొత్తం విషయం అంతా ఆ సీఎం కి, కమిషన్ చైర్మన్ రాజగోపాల్ కి ఇద్దరికే తెలుసు. ఈ విషయాలన్నీ పేపర్లో కూడా రాబోతున్నాయండి. అయితే వెంటనే ఈ చైర్మన్ రాజగోపాలం గాడి సీఎం నీలకంఠం శివలో ఊదు. ఏమిటిది? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మాట్లాడరే. ఇదిగో చైర్మన్, ఆ సీఎం నమ్ముకుంటే కూడెడతాడా గొడ్డెడతాడా? గాడిది గుడ్డెడతాడు. అసలు ఇందులో ఉన్న తిరకాసులోంచి మేము ఎలా తప్పించుకోవాలో చెప్పి మాకు అనుకూలంగా కాగితాలు రాసిచ్చేవే అనుకో, నీ కమిషన్ మెంబర్లకు ఒక్కొక్కరికి ఒక్కో ఇల్లు కట్టిస్తాను. నీకు స్పెషల్గా ఓ కారు ఇస్తాను. ఈ 7 తరాలు ఫ్రీగా రోజు పీకల దాకా సారా తాగడానికి ప్యాసులు కూడా ఇస్తాను. నా మనసు అన్నపోసని, నా అత్త ఆవగింజంతని, నా గురించి బయట చెప్పుకునేది ఓట్ల కిందలో బియ్యపు కిందని రాసి నీ డబ్బుకు లొంగిపోయే వెధవాలనుకున్నావు ఆఫీసర్లు. సీఎం గారు లాంటి ఒక మంచి వ్యక్తి కింద పనిచేస్తున్న నాకు నీలాంటి వాడికి లొంగాల్సిన అవసరం లేదు. ఇలాంటి గుండా వెధవల ముందు నిలబడాల్సిన అవసరం అంతకన్నా లేదు. చెప్తాం, చేస్తావా లేదో చెప్పు, లేదా ఎట్లా చేయాలో మేం చెప్తాం. నువ్వేంట్రా చెప్పేది? నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో చాలా మందిని చూశాను. ఈ రోజు సాయంత్రంలోగా మీ అందరిని జైల్లో పెట్టించకపోతే నా పేరు రాజగోపాలే కాదు. బయట మొహమాట పడుతున్నట్టున్నాడు, జరా లోపలికే లొప్పిస్తాను. లోనకెళ్ళి మాట్లాడుకుంటేనే బాగుంటది. ఒప్పేసుకుంటాడు కదా. చనోర్మై, అన్న స్పాట్ లో ఉండగా మాట్లాడకు. ఓ ఒప్పేసుకున్నాడా? ఓ పాముని కొట్టి వదలకూడదు. గొంతెత్తరిశాడు, గొంతు కోసేసా. అది నేను స్పాట్ అయినా 1 గంట వరకు అదే మూడ్ లో ఉంటా. ఎవరైనా సరే రేసంటి మేడం మీద జర బ్లడ్ ఉన్నట్టుంది చూడు. ఈ గొడవల్లో పడి నీ మీద వేసిన కమిషన్ నెల పోస్ట్ పోన్ అవుద్ది. ఏంది చూస్తావు? పైసలి ఈలోగా ఎలాగైనా సరే ఆడి ప్రభుత్వం పడిపోవాలా చూడు. ఇంతకి ఇంతలు ఇస్తాను. ఆ సీఎం గోడి గవర్నమెంట్ ఏ తమ్మం లాగితే పడిపోద్దో చూసి ఆ తమ్మం లాగి పడగొట్టేయాలి డ్రిక్. లేకపోతే మనం పడిపోతాం. ఆ సీఎం గవర్నమెంట్ నా చేత్తు నేనే పడగొడతా. అదెప్పుడు నేనే చెప్తా. అదేమన్నా పూలకుండి నట్టింటో పెట్టుకోవడానికి డెడ్ బాడీ, దాన్ని ఏం చేయమంటావు? ఓ బంజయ్, హోమ్ మినిస్టర్ పిలిచి ఆ డెడ్ బాడీకి 2 పూలదండలేసి ఊరేగించమను. ఎలక్షన్ లో ఓట్లు ఎక్కువ పడతాయి. నువ్వు అడగదిచ్చి రారా. ఇదిగో చూడండి, మీ విద్యార్థుల డిమాండ్స్ అన్ని విన్నాను, న్యాయమైనవే. కానీ సీఎం గారేమో ముండిగా ఉన్నారయ్యా. నేనేం చెప్పినా వినలేదు. నన్నేం చేయమంటారు? అది సరే, మీరు హోమ్ మినిస్టర్ కదండి. ఆ నిర్ణయాలు ఏదో మీరే తీసుకోవచ్చుగా. ఆ మాత్రం చేతకన్నప్పుడు ఆ పదవి ఎందుకో రిజైన్ చేయండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకండి. సీఎం గారు ఢిల్లీ నుంచి వస్తారు. కావాలంటే వెళ్ళి ఆయన అడగండి. అడ్డమైన వాళ్ళు అడిగినప్పుడల్లా రిజైన్ చేయడానికి కాదు నేను ఇక్కడుంది. చేయకపోతే చేయిస్తాం. మా విద్యార్థులంటే మీ దృష్టిలో అంత తేలిక అనిపిస్తున్నావా? అసలు ఈ విషయాలను మీరు సీఎం గారి దృష్టికి తెస్తున్నారని నమ్మకం ఏంటి? అందుకే మా విద్యార్థుల తరపున ఈ క్షణం నుంచి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. మీరు తెలుస్తారో సీఎం గారు తెలుస్తారో ఏదో ఒకటి తెలిపోవాలి. విద్యార్థులు న్యాయమైన కోరికలు, విద్యార్థుల కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు. పాయే ఆ కుర్రోళ్ళు కూడా నీ ఇంటికెళ్ళి బీగి పాయే. హాయిగా ఏ కాశీ యాత్రకో పోతే నీ దరిద్రం వదిలిపోతుంది. నేను కాశీకి వెళ్ళడం కాదు,
వాళ్ళని పంపిస్తాను వల్లకాటికి. ఏమండి మీరు ఊరుకోండి, చూస్తారుగా ప్రతి ఒక్కడికి లోకం అయిపోతాను. అది కాదండి. చేయండి రా, చేయండి. ఎంతకాలం చేస్తారో చేయండి రా. రాత్రికి రాత్రే మీ గుడారాలని తగలబెట్టించేస్తాను. ఇగ్గో కాల్చడం గట్లుంచు, పరిశాన్ పడబాకు. నేను చెప్తున్నా ఇను, ఇక సీఎం గారి గవర్నమెంట్ కూలిపోయినట్టే. అసలు నేను అనుకున్నట్టు ఈడు పడిపోవాలి కానీ గవర్నమెంట్ ఎలా పడిపోతాయా? ఆడనే ఉంది స్పాట్. ఏయ్ మీరు పోండి. దానికి నేను ప్లాన్ చేసిన గానీ మీ గవర్నమెంట్ వస్తే నాకు 10 పంచాయతీలు 5 జిల్లా పరిషత్తులు ఇస్తారా? ఓ అన్నో, మా తమ్ముడికి ఎమ్మెల్యే సీటు కూడా. 4 మంత్రులను కూడా ఇస్తాను. అసలు నువ్వు ఏరుకున్నాక మిగిలినయే ఈడికిస్తాను. మీరు పొండయ్యా డిచ్చా. అసలు ఆడుగాదు సీఎం, నేను, నువ్వే ఓము. అసలు ఎసేం చెప్పు. ముందు సమ్మె స్టార్ట్ గానీ చెబుతా. ఓ